రేపు రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించబోయే భూభారతికి సంబంధించి నేను కొన్ని విషయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అంతేకాకుండా సమస్త ప్రజానికం దృష్టికి తీసుకురాగలిచాను. 2023లో ధరణి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ధరణిని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను రాష్ట్ర వ్యాప్త పర్యటనను చేయడం జరిగింది. ధరణి సమస్యలను అధ్యయనం చేసి ధరణి సమస్యల వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రజానికానికి అటు పాలకులకు తెలియచేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఇది మేము సరిగానే చేశామని అనుకోవడం వల్లనే వారు నేడు ఓడిపోవడానికి గల ఒక ప్రధాన కారణములలో మరి ధరణి కారణమైందని చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము ధరణిని రద్దు చేస్తాం, ఆ ధరణి స్థానంలో మేము వేరే పోర్టల్ని తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేసిన మాట నిజం. కానీ నేటికి మేము ఆ కసరత్తు చేసిన చట్టంపై, రాబోయే నియమ నిబంధనలపై మాకింకా కొన్ని సందేహాలున్నాయి. ఇది ప్రజానికానికి పనికొస్తుందా, ఇది ప్రజానికానికి దగ్గరగా ఉంటుందా అనేది మా ప్రధానమైన ప్రశ్న. ఒకటి, ఆన్లైన్ అప్లికేషన్లు కాదు, చేతితో రాసిన అప్లికేషన్లు తీసుకోవాలనేది మా డిమాండ్. ఆన్లైన్లో ఈ హైకోర్టు తీర్పు, జస్టిస్ లక్ష్మణ్ గారి తీర్పు చాలా స్పష్టంగా చెప్తుంది. ధరణి ఏ అంశాల మీదైతే నిలబడిందో ఆ అంశాలను తాను చేయలేకపోవడం, ఆ ఆశయాలను చేయలేకపోవడం వల్లనే ఈ ఉత్పన్నమైందని చెప్తారు ఆ తీర్పులో ఏమని చెప్తారంటే, ఆదిలాబాద్కు చెందిన ఒక మహిళ తన స్వతహాగా ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేయగలుగుతుంది, మరి దళారులను పట్టుకోవలసిందే కదా, మరి దళారులకు స్థానం ఇస్తుంది కదా అనే హైకోర్టు ప్రశ్నని ఇక్కడ భూభారతి తీసుకోవలసింది. భూభారతిలో మేము ప్రధాన డిమాండ్ పెట్టేది, చేతితో రాసిన అప్లికేషన్లు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, ఆన్లైన్ తప్పనిసరి అని అనకూడదు. ఒకవేళ అంటే భూభారతి కూడా ధరణిలాగానే ఏమాత్రం పనికిరాదు. నెంబర్ 2, భూమి సర్వే జరగనంత వరకు ఏ సమస్యలు పరిష్కారం కావు. ఎప్పుడో గతంలో 40-50 ఏళ్ల క్రితం చేసిన సర్వే పనికి రాదు అని పదే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ఈ చట్టంలో తాత్కాలిక భూధార్ కార్డు, స్వాస్థ్య భూధార్ కార్డు ఏంటండి? మాకు స్వాస్థ్య భూధార్ కార్డే కావాలి, అక్షాంశ రేఖాంశాలతో కొలిచి నా భూమిని నాకిస్తేనే భూభారతి నిజమైంది, లేకపోతే భూభారతి పనికిరాదని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఎన్ని లక్షల కోట్లైనా పర్వాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులున్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి, భూభారతి అంటేనే సర్వే జరగాలి, సర్వే ఉంటేనే భూభారతి అని మేము ఒప్పుకోవాలి. మీరు లేకపోతే మాత్రం భూభారతిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాం. దీని మీద మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందని భూ నిపుణులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక చాలా ముఖ్యమైన విషయం, ఈ భూభారతిలో చాలా గ్రీవియన్స్ అంటే ఫిర్యాదులు తక్షణమే పరిష్కారం కావాలి. 10 రోజులు ప్రతి సమస్యను తహసీల్దార్ దగ్గరే పెట్టాలి. మొదలు తహసీల్దార్ గారికే మేము అప్లికేషన్ ఇస్తాం. మా అప్లికేషన్ను 10-15 రోజుల్లో మీరు కనుక పరిష్కరించకపోతే ఆర్డీఓకి వెళ్తాం, ఆర్డీఓ 10 రోజుల్లో పరిష్కరించకపోతే కలెక్టర్కి వెళ్తాం, కలెక్టర్ 10 రోజుల్లో పరిష్కరించకపోతే ట్రిబ్యునల్కి వెళ్తాం, ట్రిబ్యునల్ పరిష్కరించకపోతే హైకోర్టుకి వెళ్తాం. ఈ విధంగా సోపానాలు భూభారతిలో ట్రిబ్యునల్ విషయంలో రావాల్సిందే. అది వస్తే ఖచ్చితంగా ఉండాల్సిందే. అది మా ప్రధాన డిమాండ్. అది లేకపోతే భూభారతిని అంగీకరించే పరిస్థితి లేదు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా తప్పు చేస్తే ఆ ఎంఆర్ఓ మీద, ఆ తహసీల్దార్ మీద, ఆ ఆర్డీఓ మీద, ఆ కలెక్టర్ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ అధికారులందరూ కుమ్మక్కై ఆ చట్టంలో తమ మీదికి ఏమీ రాకుండా చేసుకోవడం
భూభారతికి స్పష్టతనివ్వదు. అట్టి భూభారతిని మేము ఒప్పుకోము. భూభారతిలో ఖచ్చితంగా అధికారులపై చర్యలు ఉండాల్సిందే. భూభాగోతాలకు వారే కారణం కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య ఉండాల్సిందే. వీటన్నిటినీ పరిశీలించుటకు మరి మీరేసిన కమిటీ ఏం చేసిందో మాకు తెలియదు. ఆ కమిటీలో లుకలుకలు ఏమిటో తెలియదు. మరి ఆ పీటర్ ఎందుకు బయటికి వెళ్ళారో తెలియదు. మరి ఏం జరిగిందో తెలియదు. మీరు ఏం చేస్తున్నారో తెలియదు. భూభారతిని రేపు ప్రవేశపెట్టబోయే ముందు ఇవన్నీ విషయాలను మీరు చెప్పాల్సిందే, ప్రజానికానికి తెలియచేయాల్సిందే. మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవాల్సిందే. లేకుంటే ఈ భూభారతి విషయంలో మాకు కనుక మేము చెప్పిన డిమాండ్ లేకపోతే మళ్ళీ భూభారతిపై ఉద్యమిస్తాం. మళ్ళీ ఆ విధంగా ఏ రోజైతే బంగాళాఖాతంలో ధరణి పడిందో ఈరోజు బంగాళాఖాతంలో అన్ని సప్త సముద్రాల్లో మీ భూభారతిని పడేస్తామని చెప్తూ, ప్రజానికం పడేస్తుందని చెప్తూ మీరు జాగ్రత్తగా భూభారతిని తీసుకురావాల్సిందిగా భూనిపుణుడిగా నేను కోరుతున్నాను.